మేము పొలిటికల్ పార్టీ పెట్టాలని చర్చలు జరుగుతున్నప్పుడు అటు చెప్పే విషయాలన్నీ కామెడీగా అనిపించేది నాకు. అన్న మనం పార్టీ పెడతాం, కాంగ్రెస్ నుండి మనం 40 సీట్లు ఆశిస్తాం, వీడు అప్పటికే చాలా పెద్ద లీడర్ అయిపోయినట్టు 40 సీట్లు కాంగ్రెస్ ఇవ్వాలట మాకు. పార్టీ పెట్టి పార్టీ డిక్లరేషన్ అయిపోయింది, 40 సీట్లు ఇవ్వాలట కాంగ్రెస్కి మీరు ఇవ్వాలా, కాంగ్రెస్ మాకు 40 సీట్లు ఇస్తుందట. ఓకే. అంటే సిపిఎం సిపిఐ లాంటి వాళ్ళకి ఒక్కటి ఇవ్వమంటేనే ఇస్తలేరు, అంత నేషనల్ పార్టీ. వీనికి 40 సీట్లు ఇస్తారట. నేను ఓ సందర్భంలో బయటికి పోవడానికి కారు అవసరం పడ్డది నాకు. నువ్వు నడుచుకుంటా పోతావా, కారు వేసుకొని పో, నువ్వు ఎవరు అనుకుంటాను. ఇది అన్నప్పుడు అలా చుట్టుపక్కల ఉన్న పిల్లలు, రాజకీయ అవగాహన లేని వాళ్ళు, ప్రవీణ్ అన్న ఎమ్మెల్యే, మల్లన్న ఎమ్మెల్యే, నెక్స్ట్ మేమే పేరు తెచ్చుకోవాలి, అన్న దగ్గర పేరు తెచ్చుకోవాలి, భజన కొట్టాలి. నేను కారు వేసుకొని పోయొచ్చిన. ఏమైంది ఆ పని అన్న? నీ అమ్మవాడు ఆ పని ఇస్తలేడు, వాడు ఏదో ఉద్యోగస్తులు కావాలంటాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలంటాడు షూరిటీ కింద అని అన్నాడు. నీ రేంజ్ ఏందో చెప్పలేరా అని మళ్ళీ నవ్విన. నవ్వుతావేందన్న, నీ రేంజ్ ఏందో చెప్పలే. ఎమ్మెల్యేవా? ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం మనం. ఓకే. మనం ఉద్యోగులం అవడమేంది, మనం ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం. ఎందుకు అనుకుంటాను? నువ్వు ఎక్కడ కూర్చుంటావు అసెంబ్లీలో? ఫస్ట్ రోలో 2వ నెంబర్ కూర్చుంటావు. మనము 10-12 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్న వాళ్ళని వారి మాటలకు కనీసం నవ్వుకోమా? అంటే వీడు ముఖ్యమంత్రి అన్నట్టు మనం ఆర్థిక మంత్రో లేకపోతే హోం మంత్రో మనం అన్నట్టు. ఇంకేమంటాడు? నీకు ఏ మంత్రి అంటే ఇష్టమో నాకు తెలియదా, ఏ మంత్రి పదవి అంటే ఇష్టమో నాకు తెలియదా అంటే నీకు నువ్వే డిసైడ్ అన్నావా అని చెప్పు. మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని భావాలు పంచుకుంటాం కదా. ఈ శాఖ గట్టిగా ఉంటే అవినీతి జరగదు, ఈ శాఖ గట్టిగా ఉంటే డెవలప్ అవుతుంది అని మనం మాట్లాడుతాం. నీకేదో ఇష్టమో నాకు తెలియదా? హోంశాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, ఏం కావాలో కోరుకో. వీడు రాజు అయ్యా ఇది ఇచ్చేయి అంటే వాడు ఇచ్చేస్తారు. ఇట్లా అది పట్టుకొని మనం చక్కగా సెక్రటరియట్ పోయి నాకు మంత్రి పదవి అలాట్ అయింది, నాకు అది ఇచ్చేయరు అని అడగాలి. అంత దూరం వెళ్ళిపోయింది మన ఆలోచన. నిజంగా మళ్ళీ ముఖ్యమంత్రి కాడాడు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతారు, అవసరమైతే ఐక్యరాజ్య సమితికి కార్యదర్శి కూడా అవుతాడు. నిజం, మనం నవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఉన్న స్థితి ఏంది, జ్ఞానం ఏంది, వాడు ఏ అంశాల మీద మాట్లాడగలడా? కాపీ పేస్ట్ గాడిది వాడు మాట్లాడిన ఇప్పటి వరకు వాడు మాట్లాడిన అన్ని కాపీ పేస్టే. అంత అనర్గళంగా మాట్లాడతారు ఎక్కడ? నేను ఒక్క విషయంలో వాడిని అప్రిషియేట్ చేస్తాను. వార్తలు చదవడంలో, వార్తలని జనాలకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడంలో వాడు టాలెంటెడ్. అక్కడ అబద్ధాలు చెప్తాడా నిజాలు చెప్తాడా పక్కన పెడదాం, కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ జనాలను అట్రాక్ట్ చేయడంలో వాడు టాలెంటెడ్. అందుకే నేను అన్నా వాడు యూట్యూబ్ మియా మాల్కోవా అని అన్నా. అందుకే మేల్ యూట్యూబ్ మియా మాల్కోవా. మనము సెల్ తీసి ఇట్లా చూస్తూ ఉంటాం, ఒక స్పైసీ వీడియో వస్తుంది, స్ట్రక్ అవుతాం. యూట్యూబ్ చూసేటోళ్ళు కూడా అట్లా స్ట్రక్ అయి చూస్తాను, ఆ మైకం పోతుంది. ఇప్పుడు ఏంటంటే 60 రూపాయలు పెట్టి పాలు తీసుకొచ్చుకొని తాగి అందులో ఉన్న పౌష్టిక ఆహారం వల్ల ఆరోగ్యంగా అయ్యే పని ఎవరు చేయడు. 200 రూపాయలు ఖర్చు పెట్టి 300 రూపాయలు ఖర్చు పెట్టి మందు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికే ఎవడని ఇష్టపడతాడు. అలాగే జ్ఞానం పెంపొందించుకోవడానికి అంబేద్కర్ గారి బుక్లో, పూలే గారి బుక్లో, విశారదన్ మహారాజ్ గారి లాంటి స్పీచ్లో చూసే పని ఎవడు చేయడు. ఇట్లా చిల్లర మాటలు మాట్లాడాలి, ఓ ఎమ్మెల్యేని దురుసుగా మాట్లాడాలి, ఓ మంత్రిని తిట్టాలి, లేకపోతే ఎవరికొకరు బ్లాక్మెయిల్ చేస్తే వాడు ముఖ్యమంత్రినే అన్నారా. యూట్యూబ్ బ్యాచ్ జ్ఞానం స్ట్రక్ అయింది వాళ్ళది అక్కడ. మియా పోర్న్ వీడియోలు చూసేటోళ్ళు ఎట్లయితే స్ట్రక్ అవుతారో యూట్యూబ్ విషయంలో వాని మార్నింగ్ న్యూస్కి అట్లా స్ట్రక్ అయిపోయింది. అది త్వరలో అది ఆ మైకం నుండి బయటపడతారు. అది మైకం, ఆ మైకం నుండి నెమ్మదిగా బయటపడతారు. నేను ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా మీద ఎంత దాడి జరుగుతుందో నాకు తెలుసు. నేను అప్పుడే అనుకున్నా 1-2 సంవత్సరాలు పడుతుంది నా మీద ఉన్న ఈ నెగిటివ్ అభిప్రాయం పోవడానికి. నాతోటి స్నేహం చేసే కొద్దీ ఒక్కొక్కరు తెలుస్తుంది అనుకున్నా. ఇప్పుడు ఆ అనుకూలత స్టార్ట్ అయింది. తీర్మాన్ మల్లన్నకు అంటే బీసీ వర్గాలు కానీ లేకపోతే దళిత బిడ్డలు అంటే కొంచెం ప్రేమ ఉండదు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఉండదు, ఎవరి మీద ఉండదు. అదే మాట్లాడుతున్నావు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతానే, నువ్వు కూడా తోటి జర్నలిస్ట్గా పనిచేసినావు మల్లన్న తోటి, అదే క్యూ న్యూస్ ఆఫీస్లో. నేను జర్నలిస్ట్గా చేయలేదు. సరే, ఏదో రకంగా పనిచేసినావు, ట్రావెల్ అయినా. ఓకే, నువ్వు బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత జైలు పోయి ఇచ్చిన క్రమంలో జైల్లో ఉన్నప్పుడు సుదర్శన్ గౌడ్ మెన్షన్ చేస్తున్నా, సుదర్శన్ గౌడ్ అనే మిత్రుడు తోటి జర్నలిస్టు మల్లన్న పక్కన కో యాంకర్గా వార్తలు చదువుతున్నాడు. స్టిల్ నా ఇప్పుడు కూడా చదువుతున్నాడు. మొన్న జైలుకు కూడా పోయి వచ్చిండు మల్లన్న. అవును, ఆయన సుదర్శన్ గౌడ్ బీసీ బిడ్డ. ఒక బీసీ బిడ్డకు నిజంగా తీర్మాన్ మల్లన్న అటువంటి చూపు చూస్తాడు. తీర్మాన్ మల్లన్న వ్యతిరేకము
నిమ్న వర్గాలకు అని అంటే ఒక బీసీ బిడ్డ మల్లన్న పక్కన ఎన్ని రోజులు ఎట్లా పనిచేస్తాడు? ఇదే నేను ఇప్పుడు అన్నా కదా, ఇదే నార్కో టెస్ట్ అదే సుదర్శన్ గౌడ్ మీద చేయాలి. ఆయన లోపల బాధ ఎంత ఉన్నదో కక్కుతాడు ఒకటి, ఆయనకి ఎంత జీతం ఇస్తాడో కక్కుతాడు ఒకటి, అక్కడ వేణువులకు ఎంతమందికి ఇక్కడి వెళ్ళిపోమని ఆయనే పురమాయిస్తాడో ఒకటి, అవన్నీ తెలుస్తాయి. సుదర్శన్ గౌడ్ని అక్కడికి తీసుకురావడానికి కారణం ఏందనుకుంటాను మీరు? ఎందుకు? చిల్కా ప్రవీణ్కి చెక్ పెట్టడానికి తీసుకొచ్చింది. చిల్కా ప్రవీణ్ని ఇక మనం సాగనంపుతాం, మనకు ఒక గొంతు ఉండాలి మళ్ళీ అక్కడ, రోజు మనం ఒక్కలమే వరలేం కదా. అది ఎక్కడ బీజం పడ్డది? భువనగిరి సభల మనోడు యాంకరింగ్ చేస్తాడు, నాకు తెలియదు సుదర్శన్ గౌడ్ అప్పుడు నిజానికి యాంకరింగ్ చేస్తాడు. స్టేజ్ ఎక్కగానే నేను కిందికి వెళ్ళిపో అని చెప్తాను, నేను ఈ సుదర్శన్ గౌడ్ క్లియర్ చేయరు అంతా అని చెప్తా. నన్ను ఇక్కడ మల్లిగాడు ఉండమన్నాడు అన్న అంటాడు. లేదు లేదు ఎవడు ఉండద్దు అని చెప్పిండు ఇక్కడ నాతోటి అని నేను అంట. మన కోటి చెప్తాడు, అవతల కోటి చెప్తాడు. అది అయిపోయినాక 4 రోజులకు ఢిల్లీ పోతున్నా అన్నాడు ఈ మనిషి. ఓకే, ఒక్కడు కాదు, ఇద్దరం ఢిల్లీ పోదాము, పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని వద్దాము అంటాడు. నేను రెడీ అయి ఉంటా, 11:30కు నైట్ ఫ్లైట్ ఉన్నది అంటాడు. 12 గంటలకు ఫోన్ చేసి అన్న నువ్వు V6 ఛానల్ చూస్తున్నావా అన్న అంటాడు. చూడలేదు అన్న, ఒకసారి చూడన్నా అంటాడు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవడానికి వెళ్తున్న తీన్మార్ మల్లన్న అని కింద స్క్రోలింగ్ వస్తా అంటాడు. అవును ఎట్లా వస్తుంది ఏంది అన్న, ఇప్పుడు మనం పోతే బదనాం అవుతాం, మనం ఇది క్యాన్సిల్ చేసుకుందాము అంటాడు. నాకు డౌట్ వచ్చింది, డౌట్ వచ్చి అక్కడికి ఫోన్ చేసిన, మనకు మిత్రులు ఉన్నారు, ఏంది ఆ స్క్రోలింగ్ ఎందుకు పెట్టిల్లు మీరు అని అన్న. ఆయన పెట్టుమన్నాడు అన్న, ఇంతకుముందు ఫోన్ చేసి అన్నాడు. ఇక చూడు ఇవన్నీ తమాషా, ఆయన పెట్టమనడం ఏంది అన్న, ఆయనే పెట్టమన్నాడు అన్న, ఇట్లా ఢిల్లీకి పోతున్నామని బీజేపీ పెద్దలను కలుస్తున్నామని ఒక స్క్రోలింగ్ పెట్టండి అని చెప్పిండు అన్న, అందుకే పెట్టినామన్నా. ఇంత బ్రోకర్ కథ ఏంది, ఎందుకు పెట్టించుకున్నా? అట్లా చర్చ జరగాలి, సమాజంలో చర్చ జరగాలి, పెద్ద పెద్దలతో లింకులు ఉన్నాయని జరగాలి. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బయటకు వచ్చి అంటే జైలు పాలు కావడానికి మూల కారణమైందంటే ఒక కేసు ఉన్నది. ఆ కేసే లక్ష్మీకాంత శర్మ. లక్ష్మీకాంత శర్మ కేసులో తీన్మార్ మల్లన్నకు నిజంగా సంబంధం ఉందా? తీన్మార్ మల్లన్న తప్పు చేసిండా? బ్లాక్మెయిల్ చేయాలని చూసిండు. తప్పు అంటే బ్లాక్మెయిల్ చేయాలని. నేను ఒక్క నిమిషం మాట్లాడతా. ఒక ఫోన్ రికార్డు బయటకు వచ్చింది, నేను మాట్లాడే విధానం చెప్తాను. నువ్వు తీన్మార్ మల్లన్నను కొంటావా? తీన్మార్ మల్లన్నను కొనేంత దమ్మున్నదా అన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆయన అమ్ముడు పోవాల్సిన, నేను అదే చెప్పబోతున్నా. అయిపోయిందా క్వశ్చన్? అసలు రికార్డింగ్ ఎవరిది? అది లక్ష్మీకాంత శర్మ వాయిస్. అది పక్కన పిఏనో సంథింగ్ ఎవరు పిఏని క్రాంతి చేయవచ్చు, చిల్కా ప్రవీణ్ చేయొచ్చు, పక్కకు ఉన్న కెమెరామెన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు క్రాంతి నాకు ఫోన్ చేస్తాడు, క్రాంతి నువ్వు నాతోటి ఇట్లా మాట్లాడాలి అంట. నేను చిల్కా ప్రవీణ్కి 5 కోట్లు ఇచ్చుకుంటావా క్రాంతి అంట. ఏమున్నది? ఫేక్ అంటావు. ఫేక్ కదా మరి. నేను తెల్లారు అడిగిన రికార్డింగ్ ఇవి మనం కూడా అవన్నీ మళ్ళీ పెడదాం చర్చకు అని చెప్పిన. వద్దు ఇది అంతటి ఫార్వర్డ్ కావద్దు, ఇది మన దగ్గరే ఉండాలి అన్నాడు. అని ఏం చేసిండు అన్న, రేపంచెలు వరుస ఎపిసోడ్లు వేయాలి, బాధితుల కోసం ఒక మన నెంబర్ పెట్టు, అది నీ నెంబర్ పెట్టు అన్నాడు. వచ్చిన రికార్డింగ్ వచ్చినట్టు మనం దీంట్లో వేయాలా అన్నాడు. ఆలోచించుకునే లోపు ప్రణాళిక ఏర్పడిపోయింది. బాధితులు ఉన్నది అనేది 1000% నిజం. 1000 మంది ఉన్నారు. లక్ష్మీకాంత శర్మ బాధితులు 1000 సంఖ్యలు ఉన్నారు. ఓకే, ఏది మరి బాధితులను తీసుకొని పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలే? 100 రికార్డింగ్లు నా దగ్గరనే ఉండేది. అంటే నిజంగా బాధితులు ఫోన్లు కూడా చేసి, అరే న్యూజిలాండ్లో ఒక ఆమె ఆన్లైన్ పూజలు చేస్తానంటే 10 లక్షలు వేసింది. 10 లక్షల రూపాయలు వేసింది. నా లైవ్ చూసినాక అన్నం తినడం బంద్ చేసిందట. వాళ్ళ భర్త ఫోన్ చేసి, సార్ మా భార్య ఏందో మీ ఫోటో చూపెడుతుంది, మీ లైవ్ చూపెడుతుంది, ఏం మాట్లాడతలేదు అంటే, ఏందో ఒకసారి ఇవ్వండి అంటే, నేను మోసపోయి 10 లక్షల రూపాయలు వేసిన ఆన్లైన్ పూజలు అంటే. ఇంకోటి చెప్తే ఆశ్చర్యపోతాడు. లక్ష్మీకాంత శర్మ అనేటోడు అత్యంత ఫ్రాడ్. ఒక ఎంఆర్ఓ భార్య, వీడు శ్రీకృష్ణ అవతారం అని డైలీ నగ్న పూజలు చేసింది ఆన్లైన్లో. మరి ఇంతమంది బాధితులు ఉన్నారు, ఒక్కరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బాధితులతోటి కేసు పెట్టించినావా? నేను ఫోర్స్ చేసి ఒక 10 మందితో పెట్టిద్దాం, మనకు మంచి మైలేజ్ వస్తుంది, మనం బాధితులను కూడా చూపించినట్టు ఉంటుంది అంటే అవకాశం ఇచ్చినావా? ఏం చేద్దాం అనుకున్నావు? చక్కగా అంబర్పేట శంకర్ అన్నకు ఫోన్ చేసినావు, లక్ష్మీకాంత శర్మ ఆయనకు దగ్గర అని తెలుసుకున్నావు, ఆయన భక్తుడు అని తెలుసుకున్నావు, చక్కగా వాళ్ళ ఇంట్లోకి పోయినావు, అర్ధరాత్రి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ పాకాయత్కు బెయిన్లు 5 కోట్ల డీల్ మాట్లాడుకున్నారు. ఆయన 30 లక్షలు ఇస్తానన్నాడు. ఈ 30 లక్షలు వద్దు, 5 కోట్లు ఇస్తేనే ఇచ్చుడు, లేకపోతే అనేకమైన వీడియోలు ఉన్నాయి, అనేకమైన రికార్డింగ్లు ఉన్నాయి, రోజేసి టార్చర్ చేస్తా అన్నావు. 10 రికార్డింగ్లు వేసినావు, 4 లైవ్లు పెట్టాను నేనే. మానసికంగా ఆయన దెబ్బతిన్నాడు. పదే టార్చర్ చేసే వరకు వేధింపులకు గురి చేస్తానని ఆయన కేసు పెట్టాను. దీంట్లో బ్లాక్మెయిలింగ్ కాకపోతే ఏమున్నది క్రాంతి? నువ్వే అన్నావు కదా, బాధితులు ఉన్నారన్నప్పుడు మన స్టూడియోకి బాధితులు వస్తే ఒక లైవ్ చేసి వెంటనే వాళ్ళని పోలీస్ స్టేషన్కి పంపాలా లేదా? అవును.
మరి ఎందుకు చేయలే? వాస్తవం ఇదంతా జరిగి 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు ముట్టలేదు, కోటిన్నర 30 లక్షల కాడ 30 లక్షలు తెగింది, 1.5 కోట్లు ముట్టింది, 2 కోట్లు ముట్టి ఇంకా 3 కోట్ల కోసం అదే పనిగా ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసింది. లక్ష్మీకాంత శర్మ వచ్చి ఆఖరికి ఎవరైతే లక్ష్మీకాంత శర్మ శిష్యుడిగా కొనసాగుతుందో మన అంబర్పేట శంకర్ అన్న ఆల్మోస్ట్ ఆయన కాళ్ళ మీద పడ్డాడట. ఆయనే చెప్పిండు కదా తొలి వెలుగులా, నాకు కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకొని నన్ను రక్షించండి ఈ దుర్మార్గం నుండి అంటే సెటిల్మెంట్ చేసిన అన్నాడు. దీంట్లో అబద్ధం ఏమున్నది? ఏం చేస్తాడంటే ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య ఎవరితోటి తెగుతుందో తెలుసుకొని ఆ వ్యక్తితోటి ముందు ఇంటర్వ్యూ పెడతాడు, ఒకరోజు ఇంటర్వ్యూ పెడతాడు, పెట్టి ఆ వ్యక్తిని అమాంతం లేపుతాడు నీతి నిజాయితీ పరుడని. ఇక తర్వాత ఆ వ్యక్తి నుండి ఏ వ్యక్తి మెడలు కొయ్యాలో ఆ వ్యక్తి మెడలు వస్తాడు. భూమయ్య ఇప్పుడు ఉన్నాడు కదా, ఆయనే మిట్ట మధ్యాహ్నము 10 లక్షల రూపాయలతోటి పట్టుబడ్డాడు నడి రోడ్ల. ఆయన నిజాయితీ పరుడు సింగమాట. 15,000 రూపాయలు చిలక ప్రవీణ్ అకౌంట్లో వల్లేదు, చందు అకౌంట్లో నువ్వే పిచ్చినావు. చిలక ప్రవీణ్ అవినీతి పరుడు. 10 లక్షలు ఎక్కడా, 15,000 ఎక్కడా, అది నా అకౌంట్లో వల్లేదు. అక్కడ 10 లక్షల డబ్బుతోటి ఆ వ్యక్తి పట్టుబడ్డాడు. ఆడు నిజాయితీ పరుడు, నేను అవినీతి పరుడునా? ఇది కనీసం ఆయన యూట్యూబ్ చూసేటోళ్ళు కనీసం దీన్ని పోల్చుకోరా? పోల్చుకోకుండా చిలక ప్రవీణ్ దొంగ పోల్చుకోవాలి కదా. మనకు మెదడు ఎందుకు ఉన్నది? ప్రతి సమస్యను మనం విశ్లేషణ చేసుకోవాలి, ఎట్లా జరిగి ఉంటుంది ఇది అనేది. అది చేసుకోకుండా వాళ్ళు నేర్చుకున్నారు, సేమ్ వానిలాగానే నేర్చుకున్నారు అంతా. ఆ యూట్యూబ్ స్ట్రక్, నేను చెప్పిన కదా మియా మాల్కోవా వీడియోలు చూసి స్ట్రక్ అయినట్టు మైండ్లు మల్లిగన్ దగ్గర వీళ్ళ మైండ్లు బందీ అయిపోయినాయి. వీళ్ళు ఇతరులను చెంచాలంటాను కదా, వీళ్ళు అసలైన చెంచాలు. చెంచా అంటే ఏంటిది? నేనేం మాట్లాడినా నువ్వు ఎస్సానాలి, అప్పుడు చెంచా. నేను మాట్లాడిన దాన్ని ఇది కాదు అని నువ్వు ప్రశ్నించిన రోజు నీకు సొంత ఆలోచన ఉన్నట్టు. మరి ఎవరు చెంచాలి ఇక్కడ? యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్స్ కొట్టే మీరే కదా చెంచాలు. మేమైతే కేసీఆర్ భజన చేస్తలేము. మల్లన్న అనే వ్యక్తి ఆర్డినరీ పర్సన్ అని అనుకుంటే అంత ఫాలోయింగ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? జబర్దస్త్ షోని ఎందుకు చూస్తారు అందరూ? వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇక్కడ ఈ వార్తలలో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ జోకులు చేస్తాండు. ఇప్పుడు నువ్వు ఒకరిని కొట్టలేవు, నీ తరపున నేను కొట్టినా నువ్వేం చేస్తావు? నేను అప్రిషియేట్ చేస్తాను, అంతే కదా. కేసీఆర్ను వీళ్ళు తిట్టలేకపోతాను, ఆయన తిడతాను, సంతోషమే కదా. ఇదే జరుగుతుందని అంటావు? అదే జరుగుతుంది. నువ్వు ఎట్లా తిట్టాలనుకుంటున్నావో వాడు అట్లా తిడతాడు. నీ నోటి నుండి నువ్వు ఏ బూతులు జారాలనుకుంటున్నావో వాడు ఆ బూతులు జారుతాడు. నీకు సంతోషం అనిపిస్తాను, అంతే తప్పించి పరిపాలన విభాగం మీద కానీ రాష్ట్ర పరిస్థితుల మీద కానీ ఏ అవగాహన లేదు ఇక మీకు. రాష్ట్రం ఎవరి చేతులకైనా పోని సంబంధం లేదు, కేసీఆర్ తిడితే చాలు అనుకునేటోళ్ళు కొందరు ఉన్నారు. ఆ కొందరిని వీడు అట్రాక్ట్ చేసి